కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ను రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో దళారుల దోపిడీని అరికట్టాలన్నారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు సిపిఎం నాయకులు. మొక్కజొన్న వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, కొనుగోలు సెంటర్లో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టాలని చెప్పి సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పలు మొక్కజొన్న వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను సందర్శించడం జరిగింది. మా దృష్టికి వచ్చినటువంటి అనేక అంశాలను కూడా ఈరోజు కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. వాస్తవానికి తేమ పేరుతోని, తాలు పేరుతోని క్వింటాలకు 5 నుండి 8 కిలోలు కట్ చేస్తూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాదు రవాణా సౌకర్యానికి సంబంధించింది లారీల కొరత కావచ్చు, గన్ని సంచుల కొరత కావచ్చు, హమాలీల కొరత కావచ్చు. ఈ విధంగా కొనసాగితే రైతులు కుప్పలు పోసి సుమారు నెల రోజులు అవుతుంది. ధాన్యం కుప్పలపైన పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు వర్షాలు వస్తుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం కోసం ఎక్కడా ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. ఇవాళ బియ్యం తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తూ ఉంది. ఒకవైపు బియ్యం తీసుకోమంటూనే రాష్ట్ర ప్రభుత్వానికి మెలికలు పెడుతుంది. కాబట్టి బియ్యాన్ని కూడా వెంటనే మిల్లర్ల నుండి సేకరించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గత నెల రోజుల క్రితమే ప్రారంభించవలసిన ఐకేపీ సెంటర్లను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము బియ్యం మేము కొనుగోలు చేయమని చెప్పని, అంటే ఏ సంఖ్యలో మేము బాయిల్డ్ రైస్ తీసుకోవాల్సిన దగ్గర మేము బాయిల్డ్ రైస్ తీసుకోము, రా రైస్ మాత్రమే తీసుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతుంది, ఎఫ్సిఐ కొర్రీలు పెడుతుంది. ఈ కొర్రీలు పెట్టిన నేపథ్యంలోనే ఇప్పటికే మిల్లర్ల దగ్గర పెద్ద ఎత్తున వడ్లు గత కాలపు పంటకు సంబంధించిన వర్షాకాలము గత రబీ సంబంధించింది పెద్ద ఎత్తున స్టాక్స్ ఉన్నాయి. ఈ స్టాక్స్ పెట్టలేని పరిస్థితిలో మేము కొనుగోలు చేయమని చెప్పి అటు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెద్ద ఎత్తున మేము కటింగ్ కోసం ఒప్పించుకొని, అంటే రెండు పక్కల కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వము మిల్లర్లు ఈ ముగ్గురు కుమ్మక్కై రైతులను తీవ్రమైన దోపిడీ గురి చేస్తున్నారు. అది కరీంనగర్ జిల్లా లాంటి చోట ఎండలు తీవ్రంగా ఉన్న మేలో వచ్చిన పంట పైన తీవ్రంగా ప్రభావం పడింది. తక్షణం కొనుగోలు పూర్తి చేయాలి. అకాల వర్షాలు ఇప్పటికే వచ్చినాయి, ఇంకా మరింత నష్టం జరగకముందే ఈ పంటలను కూడా వెంటనే పూర్తి చేయాలి. లారీల కొరత లేకుండా, అమూల్యాల కొరత లేకుండా ప్రభుత్వ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.